చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఓజీ ఓజీ ఓజీ, ఎక్కడ ఏ నోటి మాట విన్నా ఓజీనే, అందరి నోట అదే మాట. హరిహర వీరమల్లు హిట్ ఆక ప్రపంచవ్యాప్తంగా ఒక చారిత్రాత్మకమైన యుద్ధవీరుడి పాత్రలో మెప్పించారు పవన్ కళ్యాణ్ గారు. కానీ అంతకు మించి ఒక మాస్ ఎలివేషన్లో ఒక గ్యాంగ్స్టర్గా ఆయన్ని చూసుకుంటున్నారు అభిమానులు. ఏ నోట విన్నా ఓజీ మాటే. ఇక జపనీస్ లాంగ్వేజ్ కూడా అక్కడ ఉండేదలికి జపాన్లో కూడా విపరీతంగా చూస్తున్నారంటే ఆయనది ఒక చిన్న ఇది వదిలేదలికే క్లిప్పింగ్ దాని ద్వారానే ప్రపంచంగా విశేషంగా ఆకట్టుకుంటుందంటే సినిమాలో ఎలా ఉండబోతుందో ఆ గన్ కల్చరు, ఆ కథ, ఒక మాఫియా దానిలాగా ఒక గ్యాంగ్స్టర్గా ఎలా మెప్పించబోతున్నాడు అనేది అందరూ చూస్తున్నమాట. ఏదేమైనా కానీ పవన్ కళ్యాణ్ గారు ఒకవైపు రాజకీయాలు శాసించి ఆంధ్రప్రదేశ్లో సరికొత్త రాజకీయానికి నాంది పలికారు. గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజు, అటవీలు, గ్రామీణ నీటిపారుదల, సైన్స్ అండ్ టెక్నాలజీ అన్ని శాఖలకు ఇవన్నీ తీసుకొస్తా గ్రామీణాభివృద్ధి దిశగా దేశంలోనే ఆదర్శవంతమైన ఆంధ్రప్రదేశ్గా ఒకవైపు తీర్చిదిద్దుతున్నారు. అది రాజకీయం. ఇంకోవైపు సినిమాలు ఉస్తాద్ భగత్ సింగ్ అయిపోయింది, ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది. ఎవరు ధైర్యం చేయలేని ఆ పాత్రని ఆయన మెప్పించాడు. కోహనా లౌకికవాదుల ముసుగులో ఓట్లు పోతున్న భయం ఉండేది. కానీ మన సివిలైజేషన్ పైన దాడిని, మన హిందూ సనాతన సంప్రదాయాన్ని ఇబ్బంది పెట్టిన తీరుని ఆయన ధైర్యంగా సినిమాలో చూపించాడు. కట్ చేస్తే సెప్టెంబర్ 25 రాబోతుంది ఓజీ. ఎక్కడికి వెళ్ళిన సమావేశాల్లో ఓజీ ఓజీ అంటున్నారు. ఆయన్ని కుక్క తిప్పుకొని ఇట్లా. మరి ఓజీలో ఏముండబోతుంది? ఒకవైపు తమన్ సంగీతం కావచ్చు, సుజిత్ దర్శకత్వం కావచ్చు, ఆ తారాగణం అంత ఖర్చు కనకాడకుండా తీశారు. చరిత్రలో నిలిచిపోతుంది అంటున్నారు. మరి ఏ విధంగా? ఎందుకంటే ఒక క్యాసెట్ ఫంక్షన్లో ఒకటి రిలీజ్ అయిన తర్వాత ఆ రికార్డ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే ప్రపంచవ్యాప్తంగా ఇది ఎక్కువగా రెండో ప్లేస్లో ఉంది. అంటే అన్ని కోట్ల మంది దీన్ని వీక్షిస్తున్నారంటే ఎంత హైప్ క్రియేట్ అయింది. ఏ సినిమాకి గతంలో రాని విధంగా ఓజీకి వచ్చిందంటే పవన్ కళ్యాణ్ గారి యొక్క ఇది. ఆయన మాటే వేదవాక్కుగా చాలామంది అభిమానులు ఉంటారు. ఒకవైపు సినిమాలో రాజకీయాల్లోనూ సక్సెస్ అయ్యాడు. బహుభాషలు తెలుసు ఆయనకి. తెలుగు, తమిళం, మరాఠీ, కన్నడం, అన్నీ కూడా హిందీ అన్నీ వచ్చు. ఒకవైపు రాజకీయాలు మెప్పిస్తున్నాడు, సినిమాలు మెప్పిస్తున్నాడు. కట్ చేస్తే ఈ సినిమా అయిపోయిన తర్వాత ఓజీ అన్నారు. ఓజీ అయిపోయిన తర్వాత మళ్ళీ మూడో సినిమాగా ఉస్తాద్ భగత్ సింగ్ మన ముందుకు వస్తుంది. ఏదేమైనా కానీ మంచి సినిమాలు తీయాలన్న ఆలోచన అటు రాజకీయాల్లో ఫుల్ బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ గారికి నిర్మాతలకు ఇచ్చిన ఆ టైము, వాళ్ళకి ఇచ్చిన మాట ప్రకారం సినిమాలు ముందుకెళ్తున్నాయి. సెప్టెంబర్ 25 ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతున్న ఓజీ ఎలా ఉండబోతుందో. ఎందుకంటే ఆల్రెడీ హిట్ టాక్ వచ్చింది, సన్నివేశాలు చాలా బాగుంది, మ్యూజిక్ బాగుంది. కాబట్టి ఇది కావాలి మనకి పవన్ కళ్యాణ్ గారు, ఇది ఆయనలో చూడాల్సిందనేది అందరి అభిమానుల మాట. మరి చూడాలా ఎలా ఉంటుందో.